బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో లెక్కలేనన్ని సార్లు వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ తాజాగా మరోసారి తన క్యారెక్టర్ను బయటపెట్టుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. అటు ఫ్యాన్స్ ఇటు బీజేపీ నేతలు సైతం తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సల్లుభాయ్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా కూడా ఎందుకు స్పందించలేదని, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని మండిపడ్డారు. దీంతో సల్మాన్ ఖాన్ వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేత మాధవీలత సల్మాన్ ఖాన్ పై ఘాటు విమర్శలు చేశారు. తీవ్రవాదులు లోపలే, అంటే మన భారతదేశంలోనే ఉన్నారని, ముందు వాళ్లను తరిమేయాలని ట్వీట్ చేశారు. మరికొంతమంది మాత్రం ఆ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ తప్పేమీ లేదని అన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడని, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను సల్మాన్ ఖాన్ డిలీట్ చేశారని అంటున్నారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపైన కూడా సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. భూతల స్వర్గం కాశ్మీర్ నరకంగా మారుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నా హృదయం వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తోంది. ఒక అమాయకుడిని చంపడం మొత్తం ప్రపంచాన్ని చంపడంతో సమానమని సల్మాన్ ఖాన్ పోస్ట్ చేశారు.